విద్యార్థి పోరాటాలు అప్పట్లో ఎలా ఉండేదంటే బస్ పాస్లకి ఒక 20 పైసలు పెంచితే చారానా ఆటానా అప్పుడు ఉండేది. సో ఆ చారాన పెంచితే కూడా విద్యార్థులు మాతో పాటు రండి మనం ప్రభుత్వం మీద ఈ నిర్ణయం తీసుకున్నారు పోరాడుదామంటే వేలాది మంది విద్యార్థులు వచ్చేవాళ్ళు. ఇవాళ నువ్వు 100 రూపాయలు పెంచు లేకపోతే 1000 రూపాయలు పెంచు దానికి అలవాటు అయిపోతున్నారు తప్ప ఒక రకమైన రివోల్ట్ అనేది తగ్గిపోయింది విద్యార్థులలో కానీ యువకులలో కానీ. ఆ రోజు మాలో ఉన్న పోరాట స్ఫూర్తి అంటే అప్పుడు ఒక రకమైన భావజాలం, ఒక దేశం కోసమనో లేకపోతే ఒక ప్రాంతం కోసమనో లేకపోతే బీద ప్రజానికం పడుతున్న కష్టాల కోసము అప్పుడు లేదా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము మండల్ కమిషన్ ఉద్యమం చేసేటప్పుడు వేల మందితో మేము బస్సులన్నీ ఆర్టీసీ బస్సులలో ఆ రోజుల్లో దాన్ని ఒక రకంగా హైజాక్ అనొచ్చు మీరు, అట్లా డబుల్ డెక్కర్ బస్సులు మేము తీసుకొని మా ఇష్టం ఉన్నట్టు తిరగడం, అట్లా పోరాటాలు అనేక రకాలుగా చేయడం జరిగింది. అంటే కాజ్ గురించి పోరాటాలు అప్పుడు ఉండేది. ఇప్పుడు ఓన్లీ ఒక స్వార్థంతో కూడినటువంటి పోరాటాలు రాజకీయ పార్టీలు ఎట్లా తయారు చేసినాయి అంటే విద్యార్థులని యువకులని తను ముఖ్యమంత్రి అవడానికో తను పవర్లోకి రావడానికో వ్యక్తిగతమైన స్వార్థాలు, తను ఎమ్మెల్యే అవ్వడానికో ఎంపీ అవ్వడానికో యువకులని చేస్తూ ఉన్నారు. కానీ అప్పట్లో ఏంటంటే సమస్య యువకులని విద్యార్థులని ఆకట్టుకునేది, ఆ సమస్యల కోసం నా సమస్య ఇది అని పోరాటం చేసేవాళ్ళు. ఇవాళ ఏది మన కూరగాయల ధరలు పెరిగినా ఎవరు ప్రజలు ముందుకు రావట్లేదు, లేదా పెట్రోల్ ధరలు పెరిగినా రావట్లేదు, విద్యార్థి ఫీజుల ధరలు పెరిగినా రావట్లేదు. ఇవాళ గవర్నమెంట్ యూనివర్సిటీలు వదిలేసి ప్రైవేట్ యూనివర్సిటీలు కుప్పలు కుప్పలుగా వచ్చి లక్షలాది రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్కు ఒక వైద్య విద్యను అభ్యసించాలంటే కోట్ల రూపాయలు. ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీకి పోయి మామూలు కోర్సులు చేయాలంటే ఇవాళ ఒక్కొక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రైవేట్ యూనివర్సిటీ కానీ ప్రైవేట్ కాలేజ్ పోతే 15 లక్షలు 20 లక్షల ఫీజులు తీసుకుంటా ఉన్నారు. సో ఈ రకంగా వచ్చినా ఎక్కడ ప్రజలు అప్పుడు క్యాపిటేషన్ ఫీజు వస్తే ఒక ముఖ్యమంత్రిని దించగలిగింది విద్యార్థి లోకం. ఇది నేదురుమెల్లి జనార్దన్ రెడ్డి గారి కాలంలో మీకు క్యాపిటేషన్ ఫీజు అంటే ఈ బీటెక్ చదివే వాళ్ళకి డొనేషన్స్తో సీట్లని. సో దాని మీద విప్లవిస్తే ఆయన రాజీనామా పెట్టాల్సి వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రుల్ని రాజీనామా చేయించేటటువంటి ధర్నాలు లేవు, చేసినా కానీ ప్రభుత్వం కూడా డెమోక్రటిక్గా లేవు. మనం చూసినాం మన ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేస్తే ఏమైంది, వాళ్ళ ఉద్యోగాల నుండి బీకేసిండు ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి. సో అందరిని సస్పెండ్ చేసిండు, ఆర్టీసీలో యూనియన్లే ఉండొద్దు అన్నాడు. సో ఆ రకంగా ఒక నియంతల పరిపాలనలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అప్పట్లో ఆ రకంగా లేదు, లీడర్లు డెమోక్రటిక్గా ఉండేది. ఏదైనా సమస్య వస్తే రాజీనామా చేసేది, ఏదైనా సంఘటన జరిగినా ఎంతోమంది లాల్ బహదూర్ శాస్త్రిలు ఈ దేశంలో ఉండేది. కానీ ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రిలు ఎక్కడ కనిపిస్తలేరు.